ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పడటం కాదు, ఆ నరేష్ సింహ కొట్టాడు. రే నువ్వు ఆపురా. ఏంట్రా నువ్వనేది? నరేష్ ఎందుకు కొట్టాడు? అయినా అల్లుడు గారు తన ఇంటికి వెళ్తున్నారు కదా, మధ్యలో నరేష్ ఎలా వచ్చాడు అసలు? దారిలో వెళ్తుంటే బండి ఆపి నువ్వు మగాడివైతే నన్ను కొట్రా చూద్దామని నారాయణని రెచ్చగొట్టాలని చూశాడు. అయినా నారాయణ ఏమీ అనకుండా తన దారిని తను వెళ్తుంటే ఆపి మరీ కొట్టాడు. ఓరు దుర్మార్గుడా! ఊరికే ఏదో ఒకటి వాక్కండి. నరేష్ ఎందుకు అల్లుడు గారిని కొడతాడు? నరేష్ కొట్టడం నిజమే. నారాయణ కొడుతుండగా మేమందరం చూసాం. దేవుడా, అసలు నరేష్కి ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదే. మావయ్య అదేం కాదు, నేను బైక్ మీద నుంచే పడ్డాను. నరేష్కి ఎలాంటి సంబంధం లేదు. ఏం నారాయణ, నరేష్ని కాపాడాలని చూస్తున్నావా? నరేష్ నారాయణని కొట్టడం మేమందరం కళ్ళారా చూసాం. అరే వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతాడు. నేనేంటో వాడికి ఇప్పుడే తెలిసేలా చేస్తాను. మావయ్య మావయ్య చెప్పేది వినండి. ఈ గొడవని ఇంతటితో వదిలేయండి. ఇంకా పెద్ద చేయాలని చూడకండి. ఏదో కోపంలో గాజు సీసాతో తల మీద కొట్టాడు. అయితే మీ అమ్మాయి తాలి గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. ఇలా కోపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అడిగారనుకోండి, మిమ్మల్ని కొట్టినా కొడతాడు. నన్నే కొడతాడా? ఎలా కొడతాడో కొట్టని, వాడు నేను తేల్చుకుంటాం. అరే ఏమండి, ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా? పదండి వెళ్ళి తేల్చుకుందాం. అత్తయ్య అత్తయ్య దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయండి. ఇంకా పెద్ద చేయాలని చూడకండి. ఇక్కడతో వదిలేయాలా? ఆ నరేష్ గారిని తల పగల కొడితే వదిలేయండి. గొడవ పెద్ద చేయకుండా నా అండవెందుకు అల్లుడు? చెప్పేది వినండి మావయ్య. మల్లికకి విషయం తెలిస్తే పాపం బాధపడుతుంది. దీన్ని ఇలాగే వదిలేకూడదు. మీ ప్రాణాలకు ఏమైనా ఆపద కలుగుంటే ఏంటి పరిస్థితి అల్లుడు గారు? అయ్యో అయ్యో మావయ్య. పదండి. అవునరా గలవడా, ఈ విషయం ధర్మేష్కి తెలియాల్సిందే. అయ్యో, ఎందుకు ఇలా కుటుంబంలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు? వదిలేయమని చెప్తున్నాను కదా. ఏం నారాయణ నువ్వు అనేది? తన తమ్ముడు ఎలాంటి పని చేశాడో ఆ ధర్మేష్కి తెలియాలి కదా. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఆ నరేష్ ఇంకా రెచ్చిపోతాడు. ఏంటండి అలా చూస్తున్నారు? అల్లుడు గారిని తీసుకురండి. పదండి. అత్తయ్య వద్దత్తయ్య. రాలుడు. అయ్యో మావయ్య, ప్లీజ్ మావయ్య, నా మాట వినండి. చేస్తున్నాడు. రమ్మంటుంటే అదా. అయ్యో రే నరేష్, రే నరేష్, రారా బయటికి, బయటికి రారా. నారాయణ, తలకా దెబ్బేంటి? నరేష్కి ఏమైంది అసలు? ఎందుకు ఇలా మొరటిగా ప్రవర్తిస్తున్నాడు? నరేష్ గాలోని కుక్కని కొట్టినట్టు కొట్టడం నా కళ్ళారా చూశాను. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి. కారణం లేకుండా ఊరికే కొడతారే ఏంటి? సంపంగి, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నారాయణన్నా, క్షమించు. అయ్యో ఎంత మాట. ఈ విషయం పిల్లివారికి చెప్పొద్దని ఎంత చెప్పినా అత్తయ్య మావయ్య వినలేదు. మావయ్య రండి వెళ్దాం. నువ్వు ఆగలుడు. ఇంకొకసారి పెద్దల్లుడు గారి జోలికి వస్తే మాత్రం అల్లుడని కూడా చూడను. నరేష్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలా మాట్లాడకండి పిన్ని. మా ఇంటి చుట్టుపక్కలకు వచ్చాడంటే నేనే కొడతాను. అల్లుడు గారిని పట్టుకొని ఏంటా మాటలు అత్తయ్య గారు? బుద్ధిలేని సన్నాసి. అత్తయ్య, నేను వాడిని కొట్టిన మాట నిజమే, కానీ రక్తం వచ్చేలా మాత్రం కొట్టలేదు. అబద్ధం చెప్పుకో. నువ్వు నారాయణ కొట్టడం నేను నా కళ్ళారా చూశాను. డేయ్ నారాయణ, ఒట్టేసి చెప్పరా, నిన్ను రక్తం వచ్చేలా కొట్టానా నేను? ఒట్టేసి చెప్పు. నేను నిన్ను అసలు చూడనే లేదు, నువ్వు నన్ను కొట్టనే లేదు. చాలా మావయ్య
ఇప్పుడు మీరు వస్తారా లేదా? అయినా ఇలా రక్తం వచ్చేలా కొట్టావేంటి? రే హరి, నేను కొట్టడం నువ్వు చూసావా? రక్తం వచ్చేలా కొట్టడం నువ్వు చూసావా? నారాయణ బాబు గారు, నరేష్ బాబు గారికి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. ఇక్కడికి వద్దని చెప్పాను. అయినా అత్తయ్య మావయ్య వింటేగా. మావయ్య, వాడంటే ఫ్రాడు, ఏదేదో వాగుతాడు. మరి నీకేమైంది? వాడు చెప్తే నమ్మేస్తారా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపో, లేకపోతే నేనే నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. నరేష్ మర్ది గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఏంట్రా ఇంకా అలా రాయిలా నిలబడ్డావు? పోరా లోపలికి. అన్నా, వాడు మంచోడు కాదన్నా, పెద్ద దొంగ. కావాలని గొడవ పెట్టాలని వచ్చాడు. నువ్వు నన్ను కొట్టలేదు, నేనే బాటిల్తో కొట్టుకున్నా. మలిక, మలిక, వాడే బాటిల్తో కొట్టుకొని ఆ నింద నా మీద వేస్తున్నాడే. ప్రసాద్ మామయ్య ఎందుకు అబద్ధం చెప్తాడు? ఒక పక్క నువ్వు నారాయణ్ని కొట్టడం స్వయంగా చూశానని ప్రసాద్ బాబాయ్ చెప్తూ ఉంటే నేను కొట్టలేదంటున్నావేంటి? రేయ్, నువ్వు కొట్టావని నిజాయితీగా ఒప్పుకొనుంటే నిన్ను క్షమించేవాళ్ళం. అసలు కొట్టనే లేదని అబద్ధం చెప్తున్నావు చూడు, అదేరా నాకు బాధగా ఉంది. చూడరా, ఈ మనిషి చూడు, తనకేమన్నా అయ్యుంటే నా కూతురు జీవితం ఏం కావాలరా? ఎందుకురా ఇలా అందరినీ ఏడిపిస్తున్నావు? ప్లీజ్ పిన్ని, ఏడవకండి. బాబాయ్, ఏదో తెలియక చేశారు. దయచేసి క్షమించండి బాబాయ్. పిన్నిని ఇంటికి తీసుకెళ్ళండి. ఏంటి, క్షమించమని అడుగుతున్నారా? అంటే మీకు నా మీద నమ్మకం లేదా? అన్నా, వాడు చెప్పిన మాట నమ్ముతారు గాని నేను చెప్పేది నమ్మరా? చాలు, నువ్వు చేసిన ఘనకార్యం చాలు. నీకు చేతులెత్తి దండం పెడతాం. మమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వు. రే భీమేశం, నరేష్ పద్ధతి ఏం బాలేదని ధర్మేష్కి చెప్పరా. రే, వీడిని లోపలికి తీసుకెళ్లి గొలుసులతో కట్టేయండ్రా. పిచ్చి పట్టినట్టుంది. నీ కళ్ళ ముందే వాడిని నెగితాలు చేస్తుంటే నీకు కనపడట్లేదా? నీ కళ్ళు ఏమైనా పోయాయా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నా చేతులతోనే కొట్టేలా చేసావు కదరా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? సురేష్, నరేష్ మర్ది గారిని లోపల తీసుకువెళ్ళు. రానా, రానా, వదలరా. చెప్పేది విను, లోపలికి రా. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నన్ను కొడతాడా భీమేష్ అన్న? బాబాయ్ గారు, మీరు వెళ్ళండి ప్లీజ్. ఇక మీదటి ఇంటి చుట్టుపక్కల కూడా వచ్చేది లేదు. మదన్ గారు, మామయ్య, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఈ గొడవ ఇంతటితో మర్చిపోయి ఇంటికి వెళ్దామని చెప్తుంటే అసలు ఇంటికే రానంటారేంటి? కాశీలో ఉన్న మా తాత పిల్లివారి ఇంటికి తిరిగి వచ్చేదాకా మీరే మాకు అండగా ఉండాలి. మీ తమ్ముడు నరేష్ సింహ ఉన్నాడుగా మీకు అండగా.